అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముహూర్తాల పరిశీలన చేస్తున్నాం. ఓకేనా? 2/4/2026 రాత్రి 8:43 ఒక గర్భధాన ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎలా ఉంది? కృష్ణపక్ష పాడ్యమి, గురువారం, చిత్తా నక్షత్రం. ఫస్ట్ పంచాంగ శుద్ధి ఎలా ఉందో చూద్దాం. పాడ్యమి తిథి సరిపోతుంది, బాగానే ఉంది. గురువారం ఇది కూడా బాగానే ఉంది. చిత్తా నక్షత్రం ఇది మధ్యస్థంగా ఉంది, అంత అద్భుతంగానూ లేదు, అంత చేయడంగా నెగిటివ్గానూ లేదు, మధ్యస్థంగా ఉంది ఈ నక్షత్రం మాత్రం. ఓకే, అప్పటికి గురుహోర నడుస్తోంది. సో పంచాంగం అద్భుతంగా ఉంది. పాడ్యమి తిథి, గురువారం, చిత్తా నక్షత్రం, గురుహోర చాలా బాగుంది పంచాంగం ఆ టైంకి. ఓకే, చంద్రుడు విష నవాంశలో ఉండాలి. చంద్రుడు ఆ రోజుకి చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. చిత్తా నక్షత్రం నవాంశ సింహరాశిలో వస్తుంది. అద్భుతంగా ఉంది. చంద్రుడి పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంది. లగ్నాధిపతి వీక్షిస్తున్నాడు. లగ్నాన్ని సప్తమం నుంచి లగ్నాధిపతి అయిన శుక్రుడు వీక్షిస్తున్నాడు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది కాక లగ్నం మీద గురుడు, రెండు పురుష గ్రహాలైన గురుడు, కుజుడు వీళ్ళిద్దరూ చూస్తున్నారు. ఇది కూడా అద్భుతంగా ఉంది. ఇంకా ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటి? వింశోపక బల. అది కూడా మీ క్యాలిక్యులేషన్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. వింశోపకలో 18.5 ఫుల్. అన్ని గ్రహాలు ఎలాంటి పొజిషన్లో ఉండాలో అలాంటి పొజిషన్లో ఉన్నాయన్నమాట. అవి ఇంత అద్భుతంగా వింశోపక బల వచ్చిన ఇంకొక ముహూర్తాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం. అద్భుతంగా ఉంది. సో ఈ ముహూర్తానికి మీరు గర్భధానం ముహూర్తం కనుక మీరు నిర్ణయించుకోదలుచుకుంటే, ఈ ముహూర్తం అందరికీ ముహూర్తం ఇలా అంత అద్భుతంగా ఉందని నేను చెప్పాను కదా అని చెప్పి ఇది అందరికీ కాదు. మీరు చంద్రశుద్ధి, తారాశుద్ధి చూసుకుని కళ్ళు మూసుకుని ఈ ముహూర్తంతో మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇలాంటి అద్భుతమైన ముహూర్తాన్ని దివ్యంగా ఉంది ఈ ముహూర్తం. చెప్పాలంటే అన్నీ కుదిరిపోతున్నాయి. నెగిటివ్ ఎక్కడన్నా కనిపించట్లేదు అసలు. భూతద్దం పెట్టి వెతికినా నాకు ముహూర్తంలో నెగిటివ్స్ ఏం కనిపించలేదు. సో ఫైనల్గా మీరు చూసుకోవాల్సింది చంద్రశుద్ధి, తారాశుద్ధి చూసుకుని ప్రొసీడ్ అయిపోవచ్చు. ఉంటా మరి.